ఫ్రెండ్స్ ఏ కేటగిరీ పబ్లిక్ అయినా కానివ్వండి, మిడిల్ క్లాస్ కానివ్వండి, లోవర్ మిడిల్ క్లాస్, హై క్లాస్, బాగా డబ్బులున్నోళ్ళు ఎవరైనా కానీ లైఫ్లో ఒక్కసారన్నా వాళ్ళకి ఇంట్లో ప్రొజెక్టర్ పెట్టుకొని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్లో చూసినట్టు ఎంజాయ్ ఇంట్లో చేయాలని ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన చాలామందికి. అంటే ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే బయట కలిసినప్పుడు నాకు అడుగుతూ ఉంటారు కదా, ఏదన్నా చెప్పండి సార్ 5,000 లోపు 10,000 లోపు ఏదైనా మంచి ప్రొజెక్టర్ ఉంటే సజెస్ట్ చేయండి, మేము తీసుకుంటామంటే నేను టీవీ తీసుకోనంటే ఆల్రెడీ టీవీ ఉంది కానీ మాకు ఒక్కసారన్నా థియేటర్ లాగా ఇంట్లో చూడాలని ఉంటుంది అని కంపల్సరీ. అది అంటే నాకు కూడా అట్లనే ఉంటుండే ముందు నుంచి, అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక బాగా డబ్బులు ఉన్న వాళ్ళదైతే వేరే స్టోరీ ఉంటుంది. మేము ఒకటి సపరేట్ హోమ్ థియేటర్ రూమే తయారు చేసుకున్నాం, దాంట్లో రిక్లైనర్ సోఫాలు వేసుకొని డాల్బీ అట్మాస్ ఆడియోతోటి ఇంకా పెద్ద 200 ఇంచెస్ స్క్రీన్ పైన సినిమాలు చూడాలి, ఎవరైనా గెస్ట్లు వస్తే ఇట్లా చూపించాలి అట్లా అని డబ్బులు ఉన్న వాళ్ళది వేరే లెవెల్ ఉంటుంది. అట్లా ఆలోచించి వాళ్ళు సజెషన్స్ అడుగుతూ ఉంటారు, ఏది తీసుకుంటే బాగుంటుంది ప్రొజెక్టర్ కానివ్వండి, ఆడియో సిస్టమ్ అని చెప్పేసి. అందుకే ఈ వీడియోలో అదే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లనే లైక్ అయితే కొట్టేసాను కదా, కొట్టేయండి. కొట్టకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రొజెక్టర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలాంటి ప్రొజెక్టర్ ఎవరు కొనుక్కోవచ్చు, బడ్జెట్కి అంటే సూటబుల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు దేనికి వెళ్తే బెటర్, ఇంకా హోమ్ థియేటర్ రూమ్లు డిజైన్ చేసుకొని తయారు చేసుకున్న వాళ్ళు దేనికి వెళ్తే బెటర్, ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొజెక్టర్ మోడల్స్ ఉంటాయి, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేస్తాం కాబట్టి వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా ప్రొజెక్టర్ కొనాలని డిసైడ్ చేసినప్పుడు అందులో ఏమేమి వెరైటీస్ ఉంటాయి అవి ఒకసారి తెలుసుకొని మీరు ప్రొజెక్టర్ పర్చేస్ చేయడం బెటర్. ఎందుకంటే ఎక్కువ మోడల్స్ ఉండవు ప్రొజెక్టర్లో, జస్ట్ 3 అట్లా టైప్స్ ఉంటాయి. బేసిక్ టైప్ వచ్చేసి అందరు ఎల్ఈడి ప్రొజెక్టర్ అంటారు. అది యాక్చువల్ ఎల్ఈడి అంటే ఏంటిదంటే ప్రీవియస్లీ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ముందు ఎల్ఈడీలు అంటే ఉండకపోవు. మీకు లైట్ సోర్స్ అనేది హాలోజన్ బల్బులు ఉండేవి వెనకాల. ఆ బల్బులు ఇన్ని అవర్స్ తర్వాత ఆ బల్బ్ అంతా వీక్ అయిపోయి డిమ్ అయిపోతే ఆ బల్బ్ తీసి రిప్లేస్ చేసేవాళ్ళు. అయితే మధ్యలో ఎల్సిడి మీకు ఇమేజ్ ప్లేట్ ఉంటుంది, దాని నుంచి ఇమేజ్ ఫామ్ అయిన ఇమేజ్ అది ట్రాన్స్లూసెంట్ అంటే అక్కడనే అన్ని కలర్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ బల్బ్ తోటి మీకు దాని మీద నుంచి ఇట్లా లైట్ ఫ్లో అంటే పాస్ అయినప్పుడు స్క్రీన్ పైన ఇమేజ్ ఫామ్ అయ్యి మీరు సినిమా అది చూడడం జరుగుతుంది. ఈ మధ్యలో సెక్షన్ ఇదంతా ముందు నుంచి ఇప్పటికీ సేమ్ అదే ఉంది, కానీ ఆ లైట్ సోర్స్ అనేది హాలోజన్ బల్బ్కి బదులు ఇప్పుడు ఎల్ఈడి వాడుతున్నారు. ఎందుకంటే ఎల్ఈడి తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా హీటింగ్ ఇష్యూస్ ఎల్ఈడిలో ఉండవు, చాలా కూల్గా రన్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఇంకా మధ్యలో ఇమేజ్ ఏదైతే ప్లేట్ ఉంటుందో దాని టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయిపోయి ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ మీకు హెచ్డి ఉంటే ఇప్పుడు ఫుల్ హెచ్డి వచ్చేసింది, 4K వచ్చేసింది. ఇంకా అందులో కూడా మీకు కలర్ క్వాలిటీ కానివ్వండి, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంతకుముందు ఎంపెగ్ 2 అట్లా ఎంపెగ్ 1 అట్లా ఉండేది బిగినింగ్లో, ఇప్పుడు వచ్చేసి మీకు MP4 ఇంకా చాలా అంటే H264, H265 ఎన్నో వీడియో ఫార్మాట్స్ కోడెక్స్ వచ్చినాయి కాబట్టి మీకు చాలా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇమేజ్ క్వాలిటీ. ఇంకా ఏంటంటే మీకు ఆడియోలో కూడా ప్రొజెక్టర్స్లో ఆడియో సపోర్ట్ కూడా మీకు డాల్బీ అట్మాస్ అట్లా కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి పాత ప్రొజెక్టర్లకి ఇప్పటికీ ఈ తేడా ఉంటుంది, కానీ ఆ ప్రొజెక్షన్ చేసే మెథడ్ ఒకటే ఉంటుంది. అయితే ఇందులో మెయిన్గా ఒక 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పిందేమో ఎల్ఈడి ఆర్ ఎల్సిడి ప్రొజెక్టర్ ఏదైనా అనొచ్చు. ఇంకా లైట్ సోర్స్ ఎల్ఈడి ఉంది కాబట్టి అందరు నాకు ఎల్ఈడి ప్రొజెక్టర్ అని అట్లనే అడుగుతుంటారు. సెకండ్ ప్రొజెక్టర్ వచ్చేసి మీకు లేజర్ ప్రొజెక్టర్ ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఇవి లేజర్ ప్రొజెక్టర్స్ అనేటివి ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంటే ఇది డిఫరెంట్ టెక్నాలజీ, ఇవి రీసెంట్గా వచ్చినాయి. ఇవి మీకు యూజువల్లీ షార్ట్ త్రో ప్రొజెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మీకు వెనకాల పెట్టి స్క్రీన్ మీద వేసుకొని మధ్యలో కూర్చొని చూసే అవసరం లేదు. లేజర్ ప్రొజెక్టర్స్ యూజువల్లీ ఏంటంటే స్క్రీన్కి ముందే ఎక్దమ్ దాని ఫ్రంట్లోనే పెట్టేసి యూజ్ చేస్తారు కాబట్టి మీకు డిస్టర్బెన్స్ ఉండదు. అంటే ఎక్కడైతే స్క్రీన్ పెడతారో దాని ముందు ఒక 1 feet 2 feet డిస్టెన్స్లో పెడితే పైన మీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది స్క్రీన్ పైన. అట్లా లేజర్ టెక్నాలజీ. ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది, నెబ్రా బీమ్ది, ఇది లేజర్ పాకెట్ ప్రొజెక్టర్. ఇది ఆల్రెడీ నెబ్రా ఎనీ బీమ్ అని, ఇది ఆల్రెడీ నా ఛానల్లో అన్బాక్స్ చేశాను, మీరు మిస్ అయితే చూడొచ్చు. ఇది పాకెట్ది, ఇది బిల్ట్-ఇన్ బ్యాటరీతో లేదు, దీనికి అడాప్టర్ పెట్టి పవర్ బ్యాంక్ పెట్టి రన్ చేయొచ్చు. ఇది నేను వీడియో చేసినప్పుడు దీని టెక్నాలజీ గురించి అంతా తెలుసుకున్నప్పుడు అందులో కూడా వీడియోలో కూడా చెప్పిన, దీనికి మీకు ఫ్రంట్ సైడ్ మీకు లెన్స్ ఉండదు. ఇప్పుడు ఎల్సిడి ప్రొజెక్టర్స్కి మీకు లెన్స్ ఉంటుంది ఫోకస్ చేసుకోవడానికి. అంటే ఇమేజ్ ప్లేట్ మీద ఉన్న మీకు ఏదైతే పిక్చర్ ఉంటుందో దాన్ని వాల్ పైన స్క్రీన్ పైన షార్ప్గా మీరు ఫోకస్ చేసుకున్న తర్వాతే మూవీస్ అవి వాచ్ చేయొచ్చు.
అయితే ఇందులో మాత్రం మీకు ఆ ఫోకసింగ్ మెకానిజం ఉండదు. ఎందుకంటే ఇందులో మీకు ఎల్ఈడి, ఎల్సీడీ ప్రొజెక్టర్స్‌లో ఇమేజ్ స్క్రీన్ పైన పడతది కదా! అది 24 ఎఫ్‌పిఎస్, 30, 60 ఎఫ్‌పిఎస్ ఏదైనా మీకు మూవీ ఉండనివ్వండి. అది మొత్తం ఫుల్ ఇమేజ్ ఇట్లా మీకు 30 ఎఫ్‌పిఎస్ అయితే సెకండ్‌లో 30 ఫ్రేమ్స్ ఇట్లా పడతా ఉంటది. అది మెథడ్ ఉంటది. కానీ ఇందులో ఏంటంటే ఫ్లయింగ్ డాట్ స్కానింగ్ మెథడ్ ఉంటది. అంటే మీకు ఇందులో లేజర్ ప్రొజెక్టర్స్‌లో అట్ ఎ టైమ్ ఫుల్ ఇమేజ్ పడదు మీకు. ఒకటే చుక్క ఉంటది డాట్. ఆ డాట్ ఏం చేస్తదంటే పైనుంచి లైన్ ఏస్తది. మళ్ళీ కిందికొచ్చి ఇంకో లైన్ ఏస్తది. మళ్ళీ కిందికొచ్చి ఇంకో లైన్ ఏసి ఇట్లా లైన్స్ ఏసి ఒక ఫ్రేమ్ కంప్లీట్ చేస్తది. అట్లా ఇది 30p అనుకోండి 30 ఫ్రేమ్స్ ఏస్తా ఉంటది. అయితే ఎక్కడైనా మీరు హై స్పీడ్ కెమెరా పెట్టుకొని దీన్ని హై షటర్ స్పీడ్‌లో క్యాప్చర్ చేస్తే ఒక చుక్కనే వస్తది మీకు ఇమేజ్. మొత్తం ఫ్రేమ్ కూడా రాదు. అయితే దీనికి ఉట్టి ఒక పాయింటర్, లేజర్ పాయింటర్ మీరు అది చూసారు కదా! కీ చైన్స్‌లలో, పెన్‌లలో ఉంటది. రెడ్ కలర్ డాట్ ఇట్లా గోడ పైన పడతది. అట్లనే ఇందులో మీకు లేజర్ పాయింటర్ ఉంటది. అది ఆర్‌జీబీ లైటింగ్ తోటి మీకు కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏసుకుంటూ వైట్ నుంచి బ్లాక్ నుంచి అన్ని కలర్స్ ఏసుకుంటూ ఆ డాట్ తోటి ఇమేజ్ ఫార్మ్ చేస్తది. కాబట్టి దీనికి ఫోకస్ లెన్సే అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ గీత వేయడమే అంతే. అంటే ఒక పెన్ను తీసుకొని ఇట్లా ఏసుకుంటా పోతే ఎట్లనో అట్లనే ఇది ఏసుకుంటా వెళ్ళిపోతది. ఇంకోటి ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ త్రూ అంటే మీకు ముందే స్క్రీన్ ముందే పెట్టి ఏసినా గానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాల్ ఇట్లా ఉంటే మీకు కీ స్టోన్ కరెక్షన్ అనేది ఇందులో లెన్స్ ఫోకసింగ్ మెకానిజం లేదు కాబట్టి మీకు కీ స్టోన్ కరెక్షన్ కూడా చాలా ఈజీ ఉంటది. అంటే కిందికొచ్చినా కొద్దీ మీకు అది అంటే వెడల్పు ఎక్కువేయాలి, పైకి పోయినా కొద్దీ వెడల్పు తక్కువేయాలి. అట్లా అన్నప్పుడు మీకు ఆ లైన్ ఎంత దూరం ట్రావెల్ చేయాలనేది ఇందులో లోపల ప్రాసెసర్ చిప్ ఉంటది కదా! ఆ వాల్ డిస్టెన్స్ ఎంతుంది కనుక్కొని దాన్ని బట్టి ఇమేజ్ ఫార్మ్ చేస్తది. చాలా ఈజీ ప్రాసెసింగ్. కానీ ఒక్కటి నాకేమనిపించిందంటే లేజర్ ప్రొజెక్టర్‌లో చూస్తే సంథింగ్ కొంచెం అంటే ఎక్కువసేపు చూస్తే నాకు ఐ స్ట్రెయిన్ అనిపించింది. అంటే ఈ ప్రొజెక్టర్‌లో ఆ ప్రాబ్లమా లేకపోతే అన్నిట్లోనా నాకు తెలవదు. నేను బయట కూడా చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ రెయిన్బో లైట్ టైప్ షైన్ ఉంటది అందులో. ఆ లేజర్ బీమ్ వల్ల ఉంటదో ఏమో. ఇంకోటి లేజర్ అంటే ఎంతైనా పవర్‌ఫుల్ కదా! కాబట్టి ఇది డైరెక్ట్ కళ్ళల్లో అట్లా పడితే కూడా కొంచెం అంటే ప్రాబ్లమాటికే. చాలా హై పవర్ ఉంటది లేజర్. అది దగ్గర పెట్టుకొని ఇంకా కళ్ళల్లో పడే ఛాన్సే ఉండదు. ఎందుకంటే షార్ట్ త్రూ ప్రొజెక్టర్ కాబట్టి మన ముందు ఉంటది కాబట్టి మనకి వెనకాల పడే ఛాన్స్ ఉండదు. స్క్రీన్ పైన పడ్డది మనం చూస్తాం. ఇది లేజర్ ప్రొజెక్టర్. ఇంకోటి మీరు ఎల్ఈడి, ఎల్సీడీ ప్రొజెక్టర్ చూసిండ్రు కదా! మూడో వెరైటీ వచ్చేసి డీఎల్పీ టెక్నాలజీ అని టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ మీకు తెలుసు కదా! ఐసీస్, ప్రాసెసర్స్ తయారు చేస్తది. యూఎస్‌ది చాలా పాపులర్ బ్రాండ్. వాళ్ళ టెక్నాలజీలో వాళ్ళు ఒక ఇమేజ్ ప్లేట్ తయారు చేశారు. అదేంటంటే దానిపైన మైక్రో మిర్రర్స్ అని చిన్న అద్దాలు ఉంటాయి. అంటే మిర్రర్స్ ఉంటాయి అద్దాలు. సైడ్ నుంచి ఎల్ఈడి నుంచి వచ్చే లైట్ ఒకటి దానిపైన పడేలాగా అరేంజ్ చేస్తారు. అది ఆ మిర్రర్స్ పైన పడి ఫ్రంట్‌లో గోడ పైన స్క్రీన్ పైన పడతది. అయితే ఆ మిర్రర్ మీకు ఫోల్డింగ్ అయినప్పుడు ఒక్కొక్క మిర్రర్ మాక్సిమం పొజిషన్‌కి వచ్చినప్పుడు ఫుల్ బ్రైట్ ఉంటది. వేరే యాంగిల్‌కి వెళ్ళినప్పుడు ఫుల్ బ్లాక్ అవుతది. ఎంత బ్రైట్‌నెస్ కావాలో అంత ఆ మిర్రర్ ఇట్లా ఫోల్డ్ అవుతా ఉంటది. దాంతోటి మీకు ఒక్కొక్క పిక్సెల్ ఫార్మ్ అవుతది. అయితే ఎన్ని రిజల్యూషన్ ఎంతుంటే అన్నీ మీకు అందులో మిర్రర్స్ ఉంటాయి. మైక్రో మిర్రర్స్. అవి ఫోల్డింగ్ అవ్వకుండా కిందికి మీదకి అవ్వకుండా మీకు వాల్ పైన ఇమేజ్ ఫార్మ్ అవుతది. మరి మీకు డౌట్ రావచ్చు కలర్ ఎక్కడి నుంచి వస్తదని చెప్పేసి. అయితే దానిపై ముందు ఒక డిస్క్ ఉంటది. ఆ డిస్క్‌లో మీకు 3 విండోస్ ఉంటాయి. ఒకటి రెడ్ జెల్ ఫిల్టర్ ఉన్న విండో ఉంటది. ఇంకోటి బ్లూ జెల్ ఫిల్టర్ ఉన్నది. ఇంకోటి గ్రీన్ జెల్ ఫిల్టర్ ఉన్నది. ఆ డిస్క్ దాని ముందు తిరుగుతా ఉంటది. ఆ మిర్రర్ ఇమేజ్ ప్లేట్ ముందు. అదేంటంటే రెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఎయ్యాలనుకుంటదో అప్పుడు ఆ రెడ్ ప్లేట్ వచ్చేసి ఆ రెడ్‌కి సంబంధించిన కలర్స్ మాత్రమే అక్కడ మీకు స్క్రీన్ పైన పడతాయి. మళ్ళీ బ్లూ మీదకొచ్చి బ్లూదేస్తది. మళ్ళీ గ్రీన్ మీదకొచ్చి గ్రీన్‌దేస్తది. అట్లా 3 మిక్స్ చేసి ఏసినప్పుడు మీకు వైట్ లాగా అనిపిస్తది. 3ని బ్లాక్ చేసినప్పుడు ఈ మిర్రర్ మీకు బ్లాక్ లాగా అనిపిస్తది. అట్లా అన్ని కలర్స్ వస్తాయి. ఆ పిక్చర్ బానే అనిపిస్తది నాకు డీఎల్‌పీ ప్రొజెక్టర్‌ది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్రొజెక్షన్ మెథడ్ అది. ఎందుకంటే అది కొంచెం వింటేజ్ లుక్స్ ఉండేసి ఓల్డ్ సినిమా థియేటర్స్‌లో ఎట్లా ఉంటదో ఆ టైప్ ఆఫ్ ఫీల్ ఇంకా లుక్ ఇస్తది. ఇంకా కలర్స్ కూడా జెల్ మెటీరియల్ ఏదైతే మధ్యలో ఫిల్టర్స్ ఆర్‌జీబీ ఫిల్టర్స్ పెడతారో అవి హై క్వాలిటీ ఫిల్టర్స్ వాడిన కంపెనీ ప్రొజెక్టర్స్‌లో మీకు కలర్ చాలా క్వాలిటీ ఉంటది. అంటే రెడ్స్, బ్లూస్, గ్రీన్స్ వైబ్రెంట్ ఉంటాయి. డీఎల్‌పీ ప్రొజెక్టర్స్ కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి. బావుంటాయి. అంటే దాని ఇమేజ్ క్వాలిటీ కూడా నాకు నచ్చుతది. కొంతమందికి నచ్చదు మళ్ళీ. అది ఏంటంటే యాక్షన్ సీన్స్‌లో ఎడ్జెస్‌లో రెయిన్బో కలర్స్ ఫార్మ్ అవుతాయని చెప్పేసి కొంతమంది అంటారు. అయితాయి కొంచెం స్లైట్‌గా. కానీ అదొక డిఫరెంట్ లుక్ ఉంటది. కొంచెం సినిమా చూసిన ఫీలింగ్ వస్తా ఉంటది.
అందుకే నాకు అది వన్ ఆఫ్ ది నా ఫేవరెట్. లేజర్ ప్రొజెక్టర్స్ చాలా అంటే క్లారిటీ ఉంటాయి. ఇందులో అప్ టు 8K వరకు కూడా ఉంటాయి మీకు రెజల్యూషన్, కానీ టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి. షార్ట్ త్రో కదా, మీకు దగ్గర డిస్టెన్స్లో ఎంత అంటే అంత ఇమేజ్ ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ లేటెస్ట్లో అంతా ఇందులోనే లేజర్లోనే మీకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసి మీకు అదే అందరు పెట్టుకుంటారు కావచ్చు అని అనిపిస్తుంది నాకు. అయితే 3 టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఇప్పుడు మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి. లేజర్ ఒకటి, డిఎల్పి ఒకటి, ఇంకా ఇది ఎల్సిడి ఎల్ఈడి ప్రొజెక్టర్ ఒకటి, ఈ 3. అయితే ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు 5,000 లోపు 10,000 లోపు ప్రొజెక్టర్ కొనుక్కోవాలంటే నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది లేజర్ ప్రొజెక్టర్ అంటే చెప్పినా కదా చాలా కాస్ట్లీ ఉంటాయి. అరౌండ్ ఇప్పుడు చూపించిన నేను పాకెట్ ప్రొజెక్టరే 50,000 పైన ఉంది. ఇంకా ఇందులో మీరు పెద్ద సైజ్ ప్రొజెక్టర్స్కి వెళ్తే 1.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి మీకు 4.5 lakhs వరకు కూడా కాస్ట్ ఉన్నాయి 4K లేజర్ ప్రొజెక్టర్స్. కానీ బాగున్నాయి అవి. అంటే మీకు అట్లా ఏం ఇప్పుడు నేను చెప్పినా నెక్స్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అట్లా అనిపిస్తుంది. కానీ నార్మల్గా లేమ్యాన్కి ఇట్లా తీసుకెళ్ళి కూర్చోబెట్టి సినిమా చూడమంటే మస్తు ఉందంటాడు. బాగానే ఉంటాయి. ఇంకా బ్రైట్నెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ ప్రొజెక్టర్స్ కంటే. అంటే మీకు కొన్ని ఒక 2 విండోస్ అట్లా లైట్గా ఓపెన్ ఉండి కొంచెం లైట్ లోపల లీకేజ్ ఉన్నా కానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ప్రొజెక్టర్స్ చాలామంది డే టైంలో చూడొచ్చా అని అంటారు. డే టైంలో చూడడానికి మీరు ఎల్ఈడి స్క్రీన్స్ కొనుక్కోవడమే బెటర్, పెద్ద సైజువి, లేకపోతే పెద్ద సైజ్ టీవీలు. ప్రొజెక్టర్ అంటేనే ఆ ప్రొజెక్షన్ తోటి మీరు సినిమా చూసి ఎంజాయ్ చేయాలంటేనే టోటల్ డార్క్నెస్ ఉండాలి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి నేను మధ్యలో ఒకసారి 1-2 years బ్యాక్ ఎప్పుడు అన్బాక్స్ చేసిన. ఇది చాలా తక్కువలో, ఇది 3,4-5,000 రేంజ్లో ఇలాంటి ప్రొజెక్టర్స్ దొరుకుతాయి. ఇది ఎల్ఈడి ఎల్సిడి ప్రొజెక్టరే. ఇందాక మీకు క్లోజప్ ఇవన్నీ నా ఛానల్లో ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసినవే. జస్ట్ మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తున్న లేజర్ ప్రొజెక్టర్ అంటే మీరు దగ్గర నుంచి ఒకసారి చూసేసుకోండి. ఇట్లా ఉంటుంది. ఇది ఫ్రంట్, ఇది పాకెట్ లేజర్ ప్రొజెక్టర్. ఇందులో హెచ్డిఎంఐ మీకు డీసీ ఇన్పుట్కి అడాప్టర్ పెట్టుకోవడానికి పోర్ట్ ఉంది. పవర్ బ్యాంక్కి పెట్టి కూడా రన్ చేయొచ్చు. నా చేతిలో మీరు చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉంది, ఇట్లా ఉంటుంది. ఇది లేజర్ ప్రొజెక్టర్. ఇది వచ్చేసి మళ్ళీ అదే ఎల్ఈడి ప్రొజెక్టరే. ఇది 3,000-5,000 ఆ రేంజ్లో డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఇందులో బ్యాటరీ బ్యాకప్ ఉండదు, అడాప్టర్ పెట్టే యూస్ చేయాలి. ఇవి చాలా తక్కువ రిజల్యూషన్ ఉంటాయి బడ్జెట్వి. అండర్ 5,000వి మీకు 240p 320p అంతే ఉంటాయి రెజల్యూషన్. ఇది చూడవచ్చు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ లెన్స్, ఇక్కడ అన్ని పోర్ట్స్ ఇంకా ఆప్షన్స్. ఇది ప్రొజెక్టర్. ఇది 3,000-4,000, మ్యాక్స్ 5,000. ఇందులో కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నది తీసుకుంటే. ఇది కాంపాక్ట్, అల్ట్రా కాంపాక్ట్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లా ఇది తీసుకోవచ్చు. ఇది ఏంటంటే అంత క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకోటి ప్రొజెక్టర్స్లో నేను మోస్ట్లీ చూసిన, ఎంత కాస్ట్లీదన్నా తీసుకోండి, మీరు ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ తీసుకోండి, స్మార్ట్ ప్రొజెక్టర్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, అది డెఫినెట్లీ ల్యాగ్ అవుతుంది. అందులో యూఐ ఇంటర్ఫేస్లు ఎందుకో మరి ప్రొజెక్టర్స్లో నాకు ఇప్పటిదాకా ఒక్క దాంట్లో కూడా నచ్చలేదు. ఒక 2 దాంట్లో నచ్చినాయి కానీ అది కూడా అంత ఫాస్ట్ లేదు, కొంచెం ల్యాగ్ ఉండనే ఉంటుంది. అందుకే నా సజెషన్ ఏంటిదంటే ఎక్స్టర్నల్ మీరు ఏదైనా టీవీ స్టిక్కో లేకపోతే బయట బ్లూరే ప్లేయరో డివిడి ప్లేయరో అట్లా పెట్టుకొని చూసుకోవడమే బెటర్. దాని ఇంటర్నల్ యూఐ తోటి ఇంటర్నల్ తోటి మీరు అంటే దాని ఓఎస్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి ఎంజాయ్ చేద్దామంటే మాత్రం కొంచెం మీకు ల్యాగింగ్ ఇంకా కొంచెం సతాయించడం అవి ఉంటాయి. ఇదని కాదు, మీరు 50,000 ప్రొజెక్టర్ తీసుకున్నా ఉంటుంది. బయట మీరు ఫస్టే డిసైడ్ చేసుకోవాలి, నేను హెచ్డిఎంఐ ఇన్పుట్ తోటి బయట నుంచి ఏమన్నా దీనికి కనెక్ట్ చేసే యూజ్ చేసుకుంటా అని డిసైడ్ చేసుకునే తీసుకోండి ఏదైనా ప్రొజెక్టర్. అది నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నా. ఇంకా కొంచెం దీనికంటే బెటర్ బడ్జెట్లో కావాలంటే ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. ఇది కూడా ఒకసారి మీకు చూపించేస్తా. ఇది కొంచెం బెటర్ ఉంటుంది. ఇది బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 5,000-8,000 వరకు ఉంటుంది. నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ చూపిస్తున్నా, ఎందుకంటే చాలామంది వాళ్ళే నాకు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి చూపిద్దామని చెప్పి. ఇది 5,000-8,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ నాకు చైనా నుంచి వచ్చినవే. ఇక్కడ అమెజాన్ ఇండియాలో కూడా అట్లా కూడా నేను కొన్ని లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇలాంటివి మీరు చెక్ చేసుకోండి, అక్కడ మీకు రీజనబుల్ అంటే నేను రేటింగ్స్ అవి చూసి బాగున్నాయి అన్నాయి కొన్ని లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఇది కూడా ఎల్ఈడి ఎల్సిడి ప్రొజెక్టరే. ఇందులో బిల్టిన్ స్పీకర్ ఉంటుంది. ఇది లెన్స్, ఇక్కడ ఇన్పుట్ ఆప్షన్స్, ఇక్కడ హెచ్డిఎంఐ ఇంకా మీకు యూఎస్బి పోర్ట్. ఇట్లాంటివి మీకు 5,000-8,000 ఆ ప్రైస్ రేంజ్లో దొరుకుతాయి. లూమెన్స్ కూడా దీనికి తక్కువనే ఉంటుంది, అరౌండ్ 2,000 లూమెన్స్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ చూపించిన ఎల్ఈడి ఎల్సిడి ప్రొజెక్టర్ది లూమెన్స్ అరౌండ్ 1,000 లూమెన్స్ ఉంటుంది. అంటే మీకు ఒక
50 ఇంచెస్ 60 ఇంచెస్ వరకు ఇమేజ్ ఫామ్ చేసుకోవచ్చు. అంటే 100 ఇంచ్ కూడా వేసుకోవచ్చు, కానీ డిమ్ అయిపోతుంది. 50-60 ఇంచ్ ఇవి బడ్జెట్వి కదా, ఇంకా అంతే ఉంటాయి. ఇది ఒకటి వచ్చేసింది. ఇంకా నా ఫేవరెట్ ప్రొజెక్టర్లు కూడా మీకు చూపించేస్తా. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఎల్పి ప్రొజెక్టర్. ఇది జేఎం గో అనే బ్రాండ్ది. ఇట్లా బుక్ షేప్లో ఉంటుంది. స్లీక్, నా చెయ్యితోటి మీరు కంపేర్ చేయొచ్చు, ఇంత ఉంటుంది. ఇది బిల్ట్-ఇన్ బ్యాటరీ తోటి వస్తుంది. మీరు ఒక సినిమా మొత్తం చూడొచ్చు. ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతుందో ఇది ఇట్లా లాగితే దాని రిమోట్ వస్తుంది. ఇది దాని లెన్స్, ఇది లెన్స్, ఇది రిమోట్. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ ఇది నొక్కంగానే ఆన్ అయిపోయింది. ఫ్యాన్ సౌండ్ వస్తుంది కదా, ఆన్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదేంటంటే మీకు డైరెక్ట్ ఇంకా బ్యాటరీ పెట్టి ఉంటుంది కాబట్టి, ఇందులో బిల్ట్-ఇన్ లిథియం బ్యాటరీ ఉంటుంది కాబట్టి నేను ఆఫ్ చేసేస్తాను. ఒక్క సెకండ్, పవర్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయింది. ఇది ఇందులో బిల్ట్-ఇన్ లిథియం రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీరు పోర్టబుల్ ఉంటుంది. బయటికి ఎక్కడన్నా తీసుకెళ్ళండి అంటే టూర్లో అట్లా వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడన్నా వెళ్ళేసి ప్రజెంటేషన్స్ అట్లా ఇవ్వాలంటే మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో 1/4 ఇంచ్ థ్రెడ్ కూడా ఉంది. మీరు ట్రైపాడ్కి అట్లా పెట్టేసి అల్ట్రా స్లీక్ కాంపాక్ట్, జస్ట్ ఇట్లా బ్యాగ్లో వేసుకొని దీనికి HDMI USB అన్నీ ఉన్నాయి. ఈవెన్ అడాప్టర్ పెట్టి కూడా రన్ చేయొచ్చు. ఇది కాస్ట్లీ ఉంటుంది. ఇది 50,000 రూపాయలు ఉంది. ఎందుకంటే డిఎల్పి టెక్నాలజీ ఇది. చాలా దీని ఇమేజ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. దీనిది కూడా వీడియో నా ఛానల్లో ఉంది. నేను చాలా సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నా. ఇంకా దీనిపైన మీకు ఇక్కడ స్టాండ్ ఉంది. ఈ స్టాండ్లో మీరు ఫోన్ కూడా నిలబెట్టేసి ఫోన్ నుంచి కూడా స్క్రీన్ మిర్రరింగ్ చేసి యూజ్ చేయొచ్చు. ఇది ఇక్కడ స్టాండ్ మీద మీరు మొబైల్ ఫోన్ పెట్టొచ్చు. ఇంకా దీనికి కిక్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ కింద కిక్ స్టాండ్ అంటే మీకు ఒక యాంగిల్లో ఇట్లా పెట్టి చూడడానికి. ఇది నా ఫేవరెట్ ప్రొజెక్టర్, జేఎం గో కంపెనీది. చాలా బాగుంటుంది ఇమేజ్ క్వాలిటీ, కానీ 720p రెజల్యూషనే. ఇందాక నేను చూపించింది ఇది బడ్జెట్ది అండర్ 5,000 ఉంది కదా, అవి వచ్చేసి 320, 240 అంతే రెజల్యూషన్ ఉంటాయి. డిఫరెంట్ బ్రాండ్వి. ఇది కూడా అంతే 320, 240 ఉంటుంది. ఇది 720p. ఇంకా దీని తర్వాత ఇంకో డిఎల్పి ప్రొజెక్టర్ నా దగ్గర ఇది ఉంది. ఇది నెబులా బ్రాండ్ది. ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇది 45 నుంచి 50,000 రూపీస్ ఉంటుంది. ఇది కూడా బిల్ట్-ఇన్ బ్యాటరీదే. చాలా హెవీ ఉంటుంది. దీనికి పైన టచ్ స్క్రీన్ ఉండేసి పైన డిస్ప్లే కూడా ఉంటుంది, ఓలెడ్ డిస్ప్లే. ఇంకా ఇది ఫ్రంట్ లెన్స్, ఇది మాన్యువల్ ఫోకసింగ్. ఇందాక జేఎం గో కూడా మాన్యువల్, అన్ని మాన్యువల్ ఫోకసే. బిల్ట్-ఇన్ లిథియం అయాన్ బ్యాటరీ, సేమ్ ఇందాక జేఎం గో లాగా ఇది కూడా ఆన్ అయిపోయింది. ఇది మీరు ఫోకసింగ్ చేసుకోవచ్చు. దీనికి పైన టచ్ స్క్రీన్ ఇక్కడ చూడొచ్చు మరి, టచ్ స్క్రీన్. ఇంకా లోపల మీకు డిస్ప్లేలో అన్ని సెట్టింగ్స్ అవన్నీ ఎట్లా చేయాలి ఇక్కడ కనపడతాయి. ఇందులో బిల్ట్-ఇన్ స్పీకర్ ఉంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్స్ అవి డిఎల్పి ప్రొజెక్టర్ కదా, ఎక్సలెంట్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ ఇప్పుడు ఈ బిల్ట్-ఇన్ బ్యాటరీ ఇవి ప్రొజెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీకు అరౌండ్ ఒక సినిమా 3 hours వరకు మీరు కంటిన్యూ చూడొచ్చు. అంటే బిల్ట్-ఇన్ బ్యాటరీ తోటి. ఇది కూడా ఆఫ్ చేసేస్తా. ఆఫ్ అయిపోయింది. ఇది కూడా అడాప్టర్ పైన రన్ అవుతుంది. కాస్ట్లీ ఉంది, 45 నుంచి 50,000 రూపీస్. దీని లింక్ కూడా ఇస్తా. వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపాక్ట్ ప్రొజెక్టర్. దీని స్పీకర్ది ఆడియో క్వాలిటీ అవుట్ స్టాండింగ్ ఆడియో క్వాలిటీ అని చెప్పొచ్చు. మంచి క్వాలిటీ ఉంటుంది. ఒక 5 watts అట్లా అవుట్పుట్ ఉంటుంది, కానీ మస్తు ఉంటుంది. ఇంకోటి ఇది ఓన్లీ బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా వాడచ్చు. అంటే ప్రొజెక్టర్ దీంట్లో ఆఫ్ చేసి ఉట్టి బ్లూటూత్ స్పీకర్ లాగా ఎక్సలెంట్ ఉంది. నా ఫేవరెట్ ఇది. చాలా హెవీ ఉంటుంది. ఇది ఈజీగా 400-500 grams అట్లా వెయిట్ ఉంటుంది. సాలిడ్ నెబులా ఇది మోడల్ వచ్చేసి. ఇది బెంక్యూది ప్రొజెక్టర్. ఇది కూడా బిల్ట్-ఇన్ బ్యాటరీ తోటి. ఇది ఏంటంటే మీకు ఇట్లా దీనికి స్టాండ్ వస్తుంది. ఇది ప్రొజెక్టర్. ఇది ఫ్రంట్ సైడ్ లెన్స్. ఇది ఆటో ఫోకస్. ఇది లెన్స్ మీరు ఫోకస్ చేసే అవసరం లేదు. ఆటో ఫోకస్, ఆటో కీ స్టోన్ అంటే మీకు లెవెల్ కూడా అదే సెట్ చేసుకుంటుంది. ఇది లెన్స్, పైన బటన్స్, ఇటు స్పీకర్, ఇటు స్పీకర్, ఇటు వెంట్స్. ఇంకా ఇందులో సౌండ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది. మంచి బేస్ తోటి వస్తుంది. ఇది కూడా అరౌండ్ 10 watts అట్లా అవుట్పుట్ ఉంటుంది. కింద మీకు ట్రైపాడ్ పెట్టడానికి 1/4 inch థ్రెడ్ ఉంది. ఇక్కడ HDMI, USB Type-C పోర్ట్, DC ఇన్పుట్. మీకు అడాప్టర్ పెట్టి కూడా రన్ చేయొచ్చు. బిల్ట్-ఇన్ బ్యాటరీ. ఇది కూడా అంతే. జస్ట్ ఇట్లా ఆన్ చేస్తే మీకు ఆన్ అయిపోయింది. బెంక్యూది అక్కడ వాల్ పైన పడుతుంది కదా. ఇది ఆటో ఫోకస్. ఇది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇది బాగుంది. దీనిది కూడా. దీని UI బాగుంటుంది, ఇంటర్ఫేస్ అది. ఇది ఆఫ్ చేసేస్తా ఒక్క సెకండ్.
ఆఫ్ అయిపోయింది. దీని ఇంటర్ఫేస్ యూఐ అది కొంచెం వేరే ప్రొజెక్టర్ల కంటే బెటర్, కానీ ఇది ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది 60,000 దాకా కాస్ట్ ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక సినిమా మొత్తం చూడొచ్చు బ్యాటరీ బ్యాకప్ తోటి. మీకు లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది. మీకు ఈవెన్ పవర్ అడాప్టర్ పెట్టి కంటిన్యూస్ కూడా చూడొచ్చు. మీకు ఎల్ఈడి లైటింగ్ ఏదైతే లైఫ్ టైం ఉంటుందో 50,000 అవర్స్ అట్లా ఉంటుంది. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 5 years ఈజీగా వస్తుంది. ఇది కూడా నా వన్ ఆఫ్ ది ఫేవరెట్. నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు బయట ప్రజెంటేషన్స్కి ఎక్కువ ఇది తీసుకెళ్తా, ఎందుకంటే దీని బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, కలర్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా 720p అట్లా. అయితే ఇవన్నీ పోర్టబుల్ కేటగిరీ, అంటే మీరు బయట తీసుకొని తిరగడానికి బాగుంటాయి. మీకు ఎక్కడన్నా క్యారీ చేసుకొని తీసుకెళ్ళి బయట ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి, లేకపోతే మీరు పిక్నిక్ అట్లా వెళ్ళినప్పుడు, బయట వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడానికి, అట్లా పార్టీస్ అవి క్రికెట్ మ్యాచ్ ఉంటే అట్లా మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్కడన్నా ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటే అక్కడ తీసుకెళ్ళి పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. దీనికైనా కానీ నేను టీవీ స్టిక్కే వాడతాను. యూఐ స్మూత్గానే అంటే ఓకే ఉంది, కాకపోతే టీవీ స్టిక్ వాడితే తలనొప్పి ఉండదు అట్లా. ఇంకా మీకు ఇంకా వెరైటీస్ అంటే ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఇదైతే మీకు తెలుసు, రీసెంట్లీ నేను అన్బాక్స్ చేసిన ఇదో డిఫరెంట్ కేటగిరీ. ఇది బ్రైట్నెస్ మీకు 3800 లూమెన్స్. ఇది ఇంకా కొంచెం బ్రైట్ ఉంటుంది. ఇది ఇందులో బ్యాటరీ బ్యాకప్ ఉండదు, డైరెక్ట్ పవర్ పైన పెట్టి రన్ చేయాలి. ఇది సీలింగ్ పైన వేసుకోవడానికి, ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడానికి. డిజైన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. నేను ఒకసారి తీసి కూడా చూపించేస్తాను. పిక్సాప్లే 54. ఇది మీరు ఇట్లా వేసుకొని ఎక్కడైనా ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. బిల్టిన్ స్పీకర్ తోటి 3800 లూమెన్స్ అంటే మీకు మంచి బ్రైట్నెస్ ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి రూమ్కైనా సరిపోతుంది. 100 to 110, 120 ఇంచెస్ వరకు మీరు స్క్రీన్ పైన వేసుకోవచ్చు బిల్టిన్ స్పీకర్ తోటి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బిల్టిన్ స్పీకర్స్ ప్రొజెక్టర్లో అంతంత మాత్రమే ఉంటాయి. మీకు ఎక్సలెంట్ ఆడియో ఎంజాయ్ చేయాలంటే సపరేట్గా మీరు హోమ్ థియేటర్, సౌండ్ బార్, సబ్-వూఫర్ అట్లా పెట్టుకోవడమే బెటర్. ఏదైనా ప్రొజెక్టర్ తీసుకోండి, యావరేజ్గానే ఉంటుంది సౌండ్ క్వాలిటీ. ఇంకో జెబ్రానిక్స్ది ఇది రీసెంట్లీ అన్బాక్స్ చేసిన, ఇది నా వన్ ఆఫ్ ది బెస్ట్, నాకు ఇష్టమైన ప్రొజెక్టర్. ఈ టెక్నాలజీ కూడా నాకు చాలా నచ్చింది. ఇది మొన్న మీరు అందరు చూసే ఉంటారు, ప్రో 500. ఇది అల్ట్రా షార్ట్ త్రో ప్రొజెక్టర్. ఇది మీరు స్క్రీన్ ముందు ఒక ఫీట్ ముందు పెట్టినా కానీ సినిమా చూడవచ్చు. ఇది కూడా డిఎల్పి ప్రొజెక్టరే. దీని ఇమేజ్ క్వాలిటీ కూడా బాగుంది, ఎక్సలెంట్ బ్రైట్నెస్ ఉంది. ఇంకా మీరు స్క్రీన్కి ముందు సైడ్ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ అల్ట్రా షార్ట్ త్రో ప్రొజెక్టర్లు ఇట్లాంటివి లేజర్లో ఉంటాయని చెప్పిన కదా, ఇది కూడా చాలా కాస్ట్లీ. ఇది 69,000 ఉంది, అంటే నియర్లీ 70,000 అనుకోండి. ఎక్స్పెన్సివ్ ప్రొజెక్టర్, కానీ జబర్దస్త్. దీని టెక్నాలజీ నచ్చింది, దీని ఆడియో అవుట్పుట్ కూడా బాగుంది, ఎవ్రీథింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇందులో ఏం ప్రాబ్లం లేదు. ఒకటి ప్రైస్ ఒకటే ప్రాబ్లమ్, కొంచెం కాస్ట్లీ ప్రొజెక్టర్. మిగతా అంతా నాకు నచ్చింది. ఇందులో క్లారిటీ వైజ్ కూడా ఎవ్రీథింగ్. కానీ ఇంకా లాస్ట్ కేటగిరీ అంటే నా దగ్గర చాలా ఉన్నాయి, ఇంకా కూడా ప్రొజెక్టర్స్ ఉన్నాయి, కానీ జస్ట్ మీకు చూపిస్తున్నా, అంటే మీకు ఎవరికి ఏది యూజ్ వస్తుంది అనేది. లాస్ట్ కేటగిరీ అంటే కొంతమంది ప్రీమియం హోమ్ థియేటర్లు రూమ్లు రెడీ చేస్తారు కదా, అంటే రిక్లైనర్లు వేసి అక్కడ డాల్బీ అట్మాస్ తోటి ఫుల్ క్వాలిటీలో ఎంజాయ్ చేయాలంటారు కదా. అట్లాంటి వాళ్ళు ప్రొజెక్టర్లు కొనేటప్పుడు ఎప్పుడు సింపుల్గా ఒకటే ఫార్ములా ఫాలో అవ్వాలి. ఫుల్ హెచ్డి మినిమం ఉండాలి రెజల్యూషన్, లేకపోతే 4K ఉండాలి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే మీరు సపరేట్ ఏవీ రిసీవర్, ఇంకా సపరేట్ మీరు హోమ్ థియేటర్కి స్పీకర్స్, అట్మాస్ స్పీకర్లు, సబ్ వూఫర్లు అవన్నీ సపరేట్ తీసుకొని జస్ట్ HDMI తోటి వీడియో సిగ్నల్ దీనికి ఫీడ్ చేయాలి. ఇంకా బ్రైట్నెస్ మీరు హోమ్ థియేటర్ రూమ్ సపరేట్గా డెడికేటెడ్ రూమ్ డిజైన్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ బ్రైట్నెస్ 10,000 లూమెన్స్ పైన ఉండేలాగా చూడాలి. ఇప్పుడు ఇది వచ్చేసి పిక్సాప్లే 58 జెబ్రానిక్తో వచ్చేసి మీకు 11,500 లూమెన్స్ ఉంది. ఇంకా మీకు అప్ టు 533 సెంటీమీటర్స్, అంటే ఈజీగా మీరు 150 ఇంచెస్ వరకు మీరు స్క్రీన్ వేసుకోవచ్చు. ఇంకా పైన కూడా వెళ్ళొచ్చు, ఏం కాదు, కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుంది. కానీ మనం ఎట్లా థియేటర్ రూమ్లో అన్నీ డార్క్ చేసి చూస్తాం కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు. అయితే అట్లా మీరు డెడికేటెడ్ హోమ్ థియేటర్ రూమ్ అట్లా డిజైన్ చేసుకుంటే మాత్రం ఇట్లా సూపర్ పవర్ఫుల్ ప్రొజెక్టర్ తీసుకోవడం బెటర్, అబవ్ 10,000 లూమెన్స్. నేను ఇది కూడా కావాలంటే మీకు జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తా. నా ఛానల్లో సపరేట్ అన్నీ వీటి వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలంటే అక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంకా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం అన్నట్టు. ఇందులో కూడా మీకు ఇది డిఎల్పి కాదు, ఇది నార్మల్ది. ఇందులో డిఎల్పి కానివ్వండి, లేజర్ అట్లా మీరు ఈ బ్రైట్నెస్కి వెళ్తే మీకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇది కూడా కాస్ట్లీయే ఉంటుంది. ఇది ఆల్రెడీ నా ఛానల్ పైన పిక్సాప్లే 58 ఇది మీరు చూసుకోండి నా ఛానల్ పైన. ఒకవేళ మిస్ అయితే లెన్స్ మీరు ఇక్కడ మాన్యువల్లీ ఫోకస్ చేసుకోవాలి, కీ స్టోన్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా పోర్ట్స్ అంటే మీకు 2 HDMI 3 ఉన్నాయి. ఇందులో 3 HDMI 2 USB పోర్ట్లు ఉన్నాయి. మీకు ఏవి ఇన్ ఉంది, ఇంకా
అవుట్పుట్ ఉంది, ఆడియో అవుట్పుట్ మీరు ఏదైనా హోమ్ థియేటర్కి పెట్టచ్చు, బ్లూటూత్ నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇట్లాంటి పెద్ద సైజ్ ప్రొజెక్టర్, ఎందుకంటే హోమ్ థియేటర్ రూమ్స్లో మీరు ఇట్లా సీలింగ్కి ఫిట్ చేయడానికి కూడా ఇవే బెస్ట్ ఉంటాయి, ఎందుకంటే వీటికి ఆప్షన్ ఉంటుంది మీకు కింది నుంచి ఇట్లా పైన సీలింగ్ మౌంట్కి ఫిట్ చేసుకోవడానికి. అయితే పెద్ద డెడికేటెడ్ హోమ్ థియేటర్ రూమ్లు చేసుకునే వాళ్ళు దీనికి వెళ్ళండి. అయితే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, ఇంకో డజన్ ప్రొజెక్టర్లు ఉన్నాయి. ఇంక అన్నీ చూపిస్తే ఉట్టిన వీడియో లెంత్ పెరుగుతుంది. బేసిక్ మనకి ఎవరెవరికి ఏది అవసరమో అది చూపిస్తే బెటర్ అని చెప్పేసి నేను ఇంపార్టెంట్ ప్రొజెక్టర్స్, ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా, 3 టైప్ ప్రొజెక్టర్స్, ఒకటి ఎల్ఈడి ఎల్సిడి ప్రొజెక్టర్, ఒకటి డిఎల్పి ప్రొజెక్టర్, ఒకటి లేజర్ ప్రొజెక్టర్. మిడిల్ క్లాస్ వాళ్ళకి అండర్ 5000 పాకెట్ ప్రొజెక్టర్స్, ఇట్లా బేసిక్ ప్రొజెక్టర్స్ అండర్ 5000, అండర్ 10,000 ఇట్లాంటివి తీసుకోవచ్చు ఎల్ఈడి ఎల్సిడి ప్రొజెక్టర్స్. అవి రెజల్యూషన్ కూడా తక్కువ ఉంటాయి. మనకి 480 మ్యాక్స్ వస్తుంది. 10,000 దాకా పోతే మీకు 480, ఒక్కోసారి 720 కూడా దొరుకుతాయి కొన్ని బ్రాండ్స్లో. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మీరు డిఎల్పికి వెళ్ళొచ్చు. డిఎల్పిది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకైతే మస్తు నచ్చుతుంది, ఎందుకంటే దాని ఇమేజ్ నేను చెప్పిన కదా, వింటేజ్ ఆర్గానిక్ లుక్ ఉంటుంది ఇమేజ్లో, అదో డిఫరెంట్ ఫీల్ ఉంటుంది, అది నాకు మంచిగా అనిపిస్తుంది. అవి కాస్ట్లీ ఉంటాయి డిఎల్పివి. మీకు అందులో డిఎల్పిలో 1080 ఫుల్ హెచ్డీకి వెళ్తే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. 720 అయితే మీకు అరౌండ్ 40,000-50,000 ప్రైస్ రేంజ్లో దొరికిపోతాయి. దానిపైన ఇంకా లేజర్ ప్రొజెక్టర్లు అంటే మీకు 1.5 lakh అండ్ అబవ్ ఉంటాయి. మంచి అంటే పెద్ద సైజు, మీకు 100 to 200 ఇంచెస్ల స్క్రీన్ పైన పడడానికి 1,50,000 పైన పెట్టాలి. 4K వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. అది మీ చాయిస్ని బట్టి తీసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజ్ థియేటర్ రూమ్లో ఎవరైనా కట్టుకుంటే మినిమం 10,000 లూమెన్స్ ఉండేలాగా చూసి ఇట్లాంటి పవర్ఫుల్ పెద్ద ప్రొజెక్టర్లు తీసుకోండి. ఇంకా ఇంటర్ఫేస్ ప్రొజెక్టర్ బిల్ట్-ఇన్ ఓఎస్ పైన డిపెండ్ అవ్వకండి. సపరేట్ మీరు బయట ఎక్స్టర్నల్ సోర్స్ నుంచే హెచ్డిఎంఐకి ఇన్పుట్ యూజ్ చేసి అట్లా కనెక్ట్ చేసి యూస్ చేయండి. టీవీ స్టిక్ కానివ్వండి, బ్లూరే ప్లేయర్లు, ఏమైనా ప్లేయర్లు పెట్టి అట్లా యూస్ చేయండి. ఇంటర్నల్ యూఐ అయితే నేను ఇంతవరకు ఒక్క ప్రొజెక్టర్లో కూడా ఇంటర్నల్ ఓఎస్ కానివ్వండి, దాని ఇంటర్ఫేస్ తోటి ఎప్పుడూ సాటిస్ఫై కాలేదు. నేను బయట నుంచే దీనికి ఇన్పుట్ ఫీడ్ చేసి యూస్ చేస్తాను ప్రొజెక్టర్స్కి. ఇవి ఈరోజు మన ప్రొజెక్టర్స్ పైన వీడియో. ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయకపోతే కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. మళ్ళీ ఎప్పుడన్నా ఇంకో వీడియో చేస్తా. ఇప్పుడు చూపించని ప్రొజెక్టర్లు ఇంకో 10-12 ఉన్నాయి, మంచి మంచి ప్రొజెక్టర్లు, డిఫరెంట్ యూనిక్ ఫీచర్స్ తోటి. అవన్నీ కూడా పెట్టుకొని ఇంకో రోజు వీడియో చేస్తా. ఇప్పుడే కాదు, తర్వాత ఎప్పుడన్నా ఉంటా. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.